శ్రీని మేము వినపలసిన అల్లాలను తీసుకొని ఆప్యాయతగా చిన్న అని తీసుకొని గారాబంగా పెంచి పెళ్లి చేసి ఈరోజు పెళ్లి చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. తన చదువులో ఎంత హుషారుగా ఉండి ప్రతి క్లాసులో కూడా ఎల్కేజీ నుంచి మొదలుకొని డిగ్రీ వరకు కూడా ప్రతి క్లాసులో సీట్లు సంపాదించింది. అదే తరహాలో పెళ్ళైన తర్వాత కూడా అత్తమామ దగ్గర కూడా మా గౌరవాన్ని ఇంటి మంచి కూడలు మంచి అమ్మాయి గణపతి పూజ వచ్చిందంటే మా ఇంట్లో పెద్ద పండుగ సంవత్సరం ఏదైనా ఒక పని చేయాలని పట్టుబట్టిందని సాధించేంత వరకు కూడా విడిచిపెట్టారు. తప్పకుండా పట్టుబట్టిన పనిలో విజయం సాధించేది. ప్రతి సంవత్సరం మనకు తీసుకొచ్చి గణపతిని తయారు చేసి తనే ప్రసాదాలు తయారు చేసి ఇంట్లో చాలా బాగా చేస్తుంది పూజలు. తీసుకొచ్చుకుంటాం వాళ్ళ హస్బెండ్ని అడిగైనా మేము తీసుకొచ్చుకొని మా ఇంట్లోనే ఉంచుకుంటాం. అందరూ చాలా బాధపడ్డారు. ఇట్లా తర్వాత కూడా అత్తమ్మ మధ్య ఏదైనా చేసిన కూడా కాకుండా అర్థం చేసుకోవాలి. పట్టింపులో పోకుండా ఏ చిన్న సమస్య స్వతహాగా ఈజీగా పరిష్కరించుకొని చూసుకోవాలని. అత్తమ్మ కూడా కూతురు లేదు కాబట్టి కూడా తను ఒక కూతురుగా భావించుకొని కూతురులాగా చూసుకోవాలని. కూతురు లేని లోటును నా కూతురు మీకు తీరుస్తుందని మేము ఆలోచిస్తూ తప్పకుండా మీ మర్యాదను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఒకటే పావుకి అల్లుడు కూడా మా కొడుకులాగే తను వచ్చిన మాకు ఇంట్లో మా కొడుకులాగే పెట్టాలి. ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఏది ఉందా మాకు చెప్పేసుకోవాలి. ఇది కావాలి అత్తమ్మా, ఇది కావాలి మా అమ్మాయి అని అడగాలి. మాకు సంతోషం చేసి పెట్టండి ఇంట్లో అడగాలి. గణపతి మా అమ్మాయి బాగా తీసుకోవాలి. మేము ఎంత తీసుకున్నామో మా అమ్మాయి దాన్ని అట్లాగే తీసుకోవాలి. మేము మీ అబ్బాయి మా కొడుకులాగే భావిస్తున్నాను. మీ ఇంటికి వచ్చిన తర్వాత మా కూతురు కూడా మీ కొడుకులాగా భావించి చక్కగా చూసుకొని బాగా ఆదరించి మంచి పేరు తీసుకునేటట్టు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వెళ్ళిపోతుంది అనే ఒక రకంగా బాగా ఉన్నప్పటికీ కూడా తను ఎగిపోయినా మా కూతురు ఒకటే కూతురు. మాకు అల్లుడుని కూడా మేము ఒక కొడుకులాగా భావించుకొని మాకు ఒక అల్లుడిని కూడా మన కొడుకును కూడా వాళ్ళు ఆదరిస్తున్నారని మేము అనుకుంటున్నాం. మాకు ఒకటే పావుకి అల్లుడు కూడా మా కొడుకులాగే తను వచ్చిన మాకు ఇంట్లో మా కొడుకులాగే పెట్టాలి. ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఏది ఉందా మాకు చెప్పేసుకోవాలి. ఇది కావాలి అత్తమ్మా, ఇది కావాలి మా అమ్మాయి అని అడగాలి. మాకు సంతోషం చేసి పెట్టండి మేము ఎంత తీసుకున్నామో మా అమ్మాయి దాన్ని అట్లాగే తీసుకోవాలి. మీ అబ్బాయి మా కొడుకులాగే భావిస్తున్నాను. మీ ఇంటికి వచ్చిన తర్వాత మా కూతురు కూడా మీ కొడుకులాగా భావించి చక్కగా చూసుకొని బాగా ఆదరించి మంచి పేరు తీసుకునేటట్టు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అమ్మ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత కష్టపడి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి రేపు వెళ్ళిపోతున్నా అంటే చాలా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఇంత కష్టపడి నాకు పెంచారు. ఐ మేక్ ఇట్ ప్రౌడ్ వన్ డే. లైక్ ఇంకో వన్ డే ఉంది అంటే నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. I'm going to start a new life. Thank you for everything. Atte Mamaya, thank you so much. I'll make sure everything will be happy with us. Amma, like
I hope you'll understand everything and take care of us.